ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మెహబూబ్ వలీ నాయకత్వంలో గత 2-3 నెలల్లో 200కు పైగా కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పార్టీ నాయకులు తెలిపారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని వాటిని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడంలో డాక్టర్ షేక్ మెహబూబ్ వలీ ముందుంటున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రజా నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని తెలిపారు. ఆయన నాయకత్వంలో మార్కాపురం పరిసర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడుతుందని, ఈ ప్రాంతంలో పార్టీకి ప్రజాదరణ కూడా పెరుగుతుందని అన్నారు. ఆయన సారథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని స్థానికులు ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీలో నూతనంగా చేరిన వారికి డాక్టర్ షేక్ మెహబూబ్ వలీ పార్టీ కండువలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో షేక్ అబ్దుల్ రెహమాన్, దుదేకుల బాదుల్లా, పఠాన్ రసూల్ ఖాన్, షేక్ బాజీ బాబు ఉన్నారు. ఈ సందర్భంగా షేక్ అబ్దుల్ రెహమాన్ డాక్టర్ షేక్ మెహబూబ్ వలీ శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షేక్ మెహబూబ్ సుభానీతో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపురం పట్టణంలో మన కాంగ్రెస్ పార్టీలో 5 కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు మన మార్కాపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరగడం జరిగింది. దీని వెనక ప్రధాన కారణం ఏంటంటే, గతంలో కూడా మేము చూస్తున్నాం, కేంద్రంలో ఉన్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానివ్వండి, ఈరోజు చూస్తే అభివృద్ధి అనేది మనకు చూడడానికి కూడా కనపడదు. గతంలో కూడా వాళ్ళు బీజేపీ వాళ్ళు మేము డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ బలమైన విధంగా మేము అధికారంలో వస్తే చేస్తామన్నారు. ఈరోజు మనం చూస్తే ఏ విధంగా రూపాయి విలువ అనేది పతనం అవుతుందో మనం చూస్తున్నాము. అదేవిధంగా నిత్యావసర ధరలు ఏ విధంగా పెరిగాయో కూడా మనందరికీ తెలుసు. అదేవిధంగా డీజిల్, పెట్రోల్ ధరలు రోజు రోజుకు ఈ బీజేపీ ప్రభుత్వం పెంచుకుంటూనే పోతుంది. అదేవిధంగా మనం గమనిస్తే రాష్ట్రంలో వెనుకబడినటువంటి బడుగు బలహీన వర్గాల వారికి, మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ వస్తేనే బాగుంటుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకోసం అంటే కాంగ్రెస్ పార్టీ ఒక మతతత్వానికి సంబంధించినటువంటి పార్టీ కాదు, అది ఒక సెక్యులర్ పార్టీ. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలకు, అన్ని మతాల, అన్ని భాషల, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు వాళ్ళ యొక్క పనిని బట్టి సమాన అవకాశాలు, రాజకీయంగా కూడా ఎదగాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అనే దాంట్లో మన వైఎస్ షర్మిలారెడ్డి గారు, మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కూడా గతంలో అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సెక్యులర్ పార్టీ, మరియు రాజకీయంగా ఎదగాలంటే కాంగ్రెస్ పార్టీలో మంచి అవకాశాలు ఉన్నాయని కూడా మన షర్మిలారెడ్డి మేడం గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు కూడా ఇక్కడ ఉన్నటువంటి అనేక మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కానివ్వండి, మనకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళకు కూడా పిలిపిద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద కానివ్వండి, ఏ సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ మన అందరి యొక్క ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మన ప్రజలు మా దృష్టికి తీసుకువస్తే ఇది తహసీల్దార్ వారి కార్యాలయం కానివ్వండి, కలెక్టరేట్ లో కానివ్వండి, కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్తాం. మీ సమస్యలకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్.